ఏయ్ బయట సర్దుకో. ఎవడేవాడు ఎందుకలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు. ఇదే ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సైడ్ కొడతాడా? ఏంటవాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పద పదం. రేయ్ వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా. పద అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా? అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే వీడిని ఇలా వేసుకుని వెతకటం కష్టం. ముందు వీడిని ఒక చోట సెటిల్ చేద్దాం పద. అటు అక్కడ ఎక్కడ నువ్వు? రేయ్ రేయ్ చైర్మన్ పార్టీ పిలిచిన పిల్లలకి సైడ్ కొట్టారా? సైడ్ కొట్టండి సార్. పదే పదం. వీటి మొయ్యలేక వస్తున్నారా? ఇంజక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్ లో చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. కమాన్ కమాన్. ఎంతసేపు చూస్తారా? తొందర కానీ. వీడి బాడీ మీద కోడేం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది. సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? రమ్మన్నారు. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఇక నా బట్టలే అరవద్దు. అరవద్దే. చైర్మన్ మిస్టర్ జేమ్స్. ఎస్. ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, ఓనర్ ఆఫ్ అండర్వేర్. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు. అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లంటే దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. Stop!
మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వే అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా. నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులనైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 25 లక్షలు. సగం ముందు, సగం పనైన తర్వాత. డన్. టేక్ దిస్. థ్యాంక్ యూ. ఇంతకీ నేను చంపాల్సింది ఎవరిని? నన్నే. వాట్? నన్నే? మనం వెళ్ళిపోతారా? వాడెవడ మన పిచ్చాడని నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రేయ్, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1 కోటి ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నా చేపలంటే ఎలర్జీ. రేయ్, జయలలితకి ఎందుకు దింపండి? జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప పేరు జయలలిత? అవును, ముందు దానికి ఎందుకు దించండి. ఇంతకీ మీరెవరా? నువ్వెవడరా? ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రోయ్ ఓ పేటరేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత, నా రేయ్, ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. ఆ, సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. చిప్స్ తింటావా? హలో, నేను మైక్రోచిప్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను పేరు వాడద్దు, కోడ్ చెప్పు. పొటాటో చిప్ని మాట్లాడుతున్నా. నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏం పని? ఎవరు? చైర్మన్ ఒక ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాడు. అది నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్? ఫూల్, అది నువ్వే కనుక్కోవాలి. అయితే ఖర్చు అవుతుంది. ఏంట్రా? ఎంత కావాలి నీకు? ₹1 కోటి. చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నువ్వు అడిగింది టూ మచ్ మ్యాటరేగా. ఓకే, నువ్వు ప్రొసీడ్ అవ్వు. నేను నీతో టచ్లో ఉంటాను. ఏంట్రా ఇది? ఎవరా ఫోన్ లో? ఎవడికో చైర్మన్ దగ్గర ఉన్న సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ కొట్టేసిస్తే ₹1 కోటి ఇస్తాడంట. వాట్? రేయ్, అంతే బూరెల బుట్టలో పడినట్టు మనం వచ్చి కరెక్ట్ ప్లేస్ లో పడ్డం చూసావా? అదిరా లక్కంటే. ఇయరా చెయ్య. అబ్బా రేయ్, ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 Yeah. అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం. అంటే కొట్టడాయ్. Come on. Come on. రేయ్, కొంచెం తలపైకెత్తు. అది పడి 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 పడి. రేయ్, కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఆ? ఏంట్రా, అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగా? అవును, నేను అర్జెంట్ గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా, అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్ గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. రే, మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డప్పు తెచ్చలేక రోడ్ల మీద ఎదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్ లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చొని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్ గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? రేయ్, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి, కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే ఇటు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే? ఎంజాయ్. గుడ్ లక్.